ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీస్ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మీకోసం ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్స్ ప్రోటీన్ దోశని చూపించబోతున్నాను. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు. దానిని రెడీ చేసుకోవడానికి ముందుగా 2 కప్స్ బియ్యాన్ని తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న బౌల్తో 2 కప్పుల రైస్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెసరగుళ్ళని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు శనగలను తీసుకోవాలి. 1/2 కప్పు కందిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఎర్ర కందిపప్పుని కూడా ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎర్ర కందిపప్పు బదులు మినపప్పుని కూడా ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చి పల్లీలు అండి, వేయించినవి కాదు. అలాగే ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ దోశలు ఎంతో టేస్టీగా ఉంటాయి, అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారు. ఇలా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్ళు డ్రైన్ చేసేసి 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టాలి. ఈ విధంగా 2-3 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ అంతా కూడా తీసేసి ఇప్పుడు ఈ పప్పునంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా కూడా తీసేసి దోశల బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా కూడా మెత్తగా దోశల బ్యాటర్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండినంతా కూడా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా జీలకర్ర పౌడర్ ఎందుకంటే కొంతమంది పిల్లలు దోశల మీద జీలకర్ర వేస్తే ఇష్టపడరు, కాబట్టి ఇలా పిండిలోనే పౌడర్గా చేసి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే మిక్సీ పట్టినప్పుడు కొద్దిగా అల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక అరగంట సేపు అలా వదిలేయాలి. తర్వాత దోశలు వేసుకునే ముందు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దోసల్ని వేసుకోవడమే. ఈ విధంగా ప్లెయిన్గా కానీ లేదంటే ఇంకో విధంగా చూపిస్తాను. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి, అలాగే పిల్లలకు కూడా ఎంతో మంచిది. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా దోసని కాల్చుకోవాలి. ఈ విధంగా చక్కగా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. అలాగే ఇంకో విధంగా దోసని వేసి చూపిస్తాను. ఈ విధంగా 2 గరిటెలలో దోస బ్యాటర్ని తీసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు కావాలంటే దలసరిగా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా పలుచగా కూడా వేసుకోవచ్చు. దోసల్ని పైన కొద్దిగా ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా పైన యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా దోసని కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ ప్రోటీన్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని పిల్లలు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే ఇది కొబ్బరి చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, కారం టమాటా చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు కూడా ఈ మల్టీగ్రెయిన్ ప్రోటీన్ దోశని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన రెసిపీస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ కొట్టడం ద్వారా నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.